శిష్యులు రాత్రంతా ప్రయాసపడతారు చేపలు పట్టడానికి. ఒక్క చేప కూడా వాళ్ళకి దొరకదు. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు ధోనిలోకి వస్తాడో, ఇప్పుడు వెళ్ళండి, ఇప్పుడు మీరు మీ వలలు వేయండి అన్నప్పుడు, వాళ్ళు వలలు వేసినప్పుడు విస్తారమైన చేపలు వాళ్ళకి దొరుకుతాయి. ఎన్నిగనం చేపలు దొరుకుతాయి అంటే, పక్క దోణలో ఉన్న వాళ్ళ స్నేహితులను పిలిచి వాళ్ళ చేపలు అనేటివి బయటికి తీస్తారు. అన్నిగనం చేపలు వాళ్ళకి దొరికినాయి. రాత్రంతా ప్రయాసపడ్డారు, ఒక్క చేప దొరకలే. కానీ ఎప్పుడైతే యేసు ప్రభు ఆ ధోనిలోకి వచ్చాడో, విస్తారమైన చేపలు వాళ్ళు పట్టారు. సో మన జీవితంలో కూడా అంతే అండి. ఎందుకు మన జీవితంలో స్వస్థత జరుగుతలేదు? ఎందుకు మనకు జాబ్ వస్తలేదు? ఎందుకు మనకు అప్పులు పోతలేవు? మనము దేవుని దగ్గరికి వస్తలేము, దేవుణ్ణి మన దగ్గరికి, మన జీవితంలోకి రాణిస్తలేము. మనం ఏమున్నా మన సొంత బలముతో, మన సొంత శక్తితో మనము ప్రయాసపడుతున్నాం కాబట్టి ఏది మన జీవితంలో జరుగుతలేదు. ఎలాగైతే యేసు ప్రభు ఆ ధోనిలోకి వచ్చాడో విస్తారమైన చేపలు వాళ్ళు పట్టారు. ఈరోజు మీ జీవితంలో కూడా మీ సొంత ఆలోచన ద్వారంగా నడవకండి, మీ సొంత తలంపుల ద్వారంగా నడవకండి, మీ సొంత జ్ఞానం ద్వారంగా మీరు నడవకండి. మీ జీవితాలు ఎప్పుడైతే యేసు ప్రభుకు అప్పచెప్తారో, ఎప్పుడైతే యేసు ప్రభు మీ జీవితంలోకి వస్తాడో, ఎప్పుడైతే మీరు పరిశుద్ధంగా ఉంటారో, ఎప్పుడైతే యేసు ప్రభు నా సొంత రక్షకుడు అని చెప్పేసి మీరు అంగీకరిస్తారో, ఎప్పుడైతే యేసు ప్రభుని మీరు మీ కేంద్రంగా చేసుకుంటారో, ఎప్పుడైతే యేసు ప్రభు సన్నిధిలో మీరు ప్రార్థన చేయడం మొదలు పెడతారో, అప్పుడు మీ జీవితంలో అద్భుతాలు మీరు చూడబోతున్నారు. నీకు జాబ్ లేదా జాబ్ వస్తుంది, గర్భఫలం లేదా గర్భఫలం వస్తుంది, నీకు అప్పులు ఉన్నాయా, దేవుడు మంచి మార్గం తెరుస్తాడు, మంచి జాబ్ ఇస్తాడు. ఆ జాబ్ ఇచ్చి నీ ప్రతి ఫైనాన్స్ తీసివేస్తాడు. దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడండి. సో యేసు ప్రభు లేనిది ఇన్ని రోజులకి నీ జీవితంలో ఎన్నో ప్రయాసపడి ఎన్నో ప్రయత్నం చేసినావు, నువ్వు దేంట్లో సఫలం కాలేవు. ఈరోజు నీ జీవితంలో యేసు ప్రభుని తీసుకురా, యేసు ప్రభు దగ్గర ప్రార్థన చేయి, యేసయ్య సన్నిధిలో ఉండు, నీ జీవితంలో అద్భుతాలు చూడబోతుంది. ప్రైజ్ ది లార్డ్.